వంకాయ మునగాకు కమ్మనైన రోటి పచ్చడి. ఇలా మునగాకుని తీసుకుని శుభ్రం కడిగి శుభ్రం చేసుకుని ఇలా సిద్ధం చేసుకోవాలి. వంకాయకేమో కడిగేసుకుని నూనె రాసుకుని దాన్ని మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు అన్ని పక్కల్ని ఖాళీలాగా తిప్పుతూ అన్ని పక్కలకి తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇదివరకు మన పూర్వీకులు అయితే కుంపటి మీద కాల్చేవారు, మరి మనకి తప్పదు. ఇలా అన్ని పక్కల్ని చక్కగా ఖాళీలా కాల్చుకుని తర్వాత దాన్ని ప్లేట్లో పెట్టుకుని చల్లారిన తర్వాత తొక్క తీసి రెడీ చేసుకోవాలి. ఇలాగా చూసుకుని పుచ్చు ఉంటుందేమో చూసుకోవాలి. తర్వాత బాణలు పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత ఇలా శనగపప్పు, పోపులోకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కొద్దిగా వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేగిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న మునగాకు దీనిలో 1 నిమిషంలో ఇది మగ్గిపోతుంది. కొంచెం పసుపు, వీటినన్నిటిని కలిపి చింతపండు పులుసు చేర్చి రోట్లో వేసి మగ్గించుకోవడం. మునగాకు వంకాయ రోటి పచ్చడి రెడీ. కమ్మటి రోటి పచ్చడి రెడీ. గుమగుమలాడే నిమ్మకాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం ఇలా మూడు నిమ్మకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా పైనంతా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకుని, ఇది ఇన్స్టెంట్ కనుక కొంచెం తడి ఉన్నా పర్వాలేదు అనుకోండి, 1 రోజు 2 రోజుల కోసం చేసుకునే పచ్చడి కదా, పచ్చడి అనలేము దీన్ని, ఊరగాయ అనాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఊరగాయ రుచి అనమాట, ఇన్స్టెంట్ ఊరగాయ రుచి. చక్కటి మెంతి వాసన గుమగుమలాడుతూ చాలా చాలా రుచిగా అనిపిస్తుంది. మీరు చేసి చూడండి. చేసి చూసి మీకు ఏమనిపించిందో నాకు చెప్పండి. నిజంగా చాలా రుచిగా ఉంటుంది. చేసిన వెంటనే వేసుకునే రోజుని ఇలా ముక్కలు కట్ చేసేసుకుని తర్వాత మూగుడు పెట్టుకుని దానిలో మెంతులు 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు. మెంతులు 3 వంతులు వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. మెంతులు కన్నా ఎప్పుడు ఆవాలు డబుల్ వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేసుకుంటే 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఎందుకంటే మెంతి మంచి గుమగుమే కాకుండా కొంచెం చేదు ఉంటుంది కదా, అందుకని. ఇలా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. ఆ పొడి కూడా మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం పలుకున్నట్టుగానే ఉండాలి. తర్వాత ఇలా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని, ఇప్పుడు 3-4 స్పూన్లు నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత అంటే స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. సిమ్లోనే ఉండి దానిలో ఇలాగ ఇంగు వేసుకుని, ఆ ఇంగు కాస్త ఎక్కువే వేసుకోవాలండి. చక్కగా ఇంగు గుమగుమ ఆరోగ్యానికి మంచిది, గుమగుమ కూడా పచ్చడికి మంచి గుమగుమ ఇస్తుంది. అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, అయిపడితే మాడిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇలా నిమ్మకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు వేసేసుకుని, ఇప్పుడు వేసిన తర్వాత స్టవ్ ఆర్పేయాలి. స్టవ్ ఆర్పేసి అప్పుడు ఈ పొడి మనం సిద్ధం చేసుకున్న పొడి, కారం తగినంత కారం, 3-4 స్పూన్లు కారం వేసుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ పులుపు ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండగా కారం వేస్తే కారం మాడిపోతుంది కదా, మళ్ళీ మాడిపోతుంది అన్నమాట. అందుకని ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇలా అన్నీ వేసుకుని కలిపి నూనె కూడా వేసి కలుపుకొని, అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక్క నిమిషం సిమ్లో పెట్టి ఒకసారి వేడి చేసుకోవాలి, అంతే. సరే, 10 నిమిషాల్లో మీరు చేసిన పచ్చడిని చూడండి ఎంత నోరూరేలు ఎలా ఉందో. మీరు కూర చేసుకుందామని తినడానికి పక్కన పెట్టుకున్నా కూడా ఈ పచ్చడి కలుపుకున్నాక కూరని పక్కన పెట్టేస్తారు. మీకు ఇంకా కూర తినబుద్ధి కాదు, అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. సామాన్యంగా ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా క్యాబేజీ వాసన అంతగా ఇష్టపడరు. అందుకని దానిలో ఇలాగా ఆలుగడ్డ కూడా కలిపి వాటిని చిన్న ముక్కలుగా చేసుకుని క్యాబేజీని, ఆలుగడ్డని ఇలా మూగుడు పెట్టుకుని స్టవ్ మీద వేడైన తర్వాత నూనె వేసుకుని, ఆ నూనె వేడయ్యాక శనగపప్పు, కొంచెం ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని ఇలా వేగాక తరిగి పెట్టుకుని క్యాబేజీని, ఆలుగడ్డ ముక్కల్ని వేసుకుని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి చక్కగా కలిపెట్టి మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు మగ్గేదాకా. తర్వాత ఈలోపు మిక్సీలో చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 మిరియాలు, ఎండు కొబ్బరి ఇలా మిక్సీ పెట్టుకుని దాన్ని కూర ఉడికిన తర్వాత ఆ కూరలో వేసుకుని ఇంకొక 2-3 నిమిషాలు అలా మూత లేకుండా అలా వదిలేయాలి. చూడండి, గుమ్మలాడే క్యాబేజీ కూర
అందరూ ఇష్టపడే కూర రెడీ.